కుకట్పల్లి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. 5 రోజులు గడిచింది. వందల సీసీ ఫుటేజ్ పరిశీలించారు. కాలనీలో సొంత ఇంటి వారితో పాటు గల్లీ వారిని అడిగి తెలుసుకున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ సీసీటీవీ ఫుటేజ్ ను మొత్తం కూడా పరిశీలించారు. ఇక ఇంటి దొంగల పనేనా అంటూ ఇంటిలోని వారందరినీ కూడా తమదైన స్టైల్లో విచారించారు. అయినా ఏ క్లూ కూడా దొరకలేదు. దీంతో చిన్నారిని అంత దారుణంగా ఎవరు చంపారనేది ఇంతవరకు తెలుసుకోలేదు. అంతేకాదు పాపను పొడిచిన కత్తిని కూడా కనిపెట్టలేదు. ఇంట్లో 3 కత్తులు ఉండగా ఒకటి మాత్రం మిస్ అయ్యింది. మరోవైపు నిన్న పాప తల్లిదండ్రులను దాదాపు 7 గంటల పాటు విచారించారు పోలీసులు. ఇద్దరిని వేరువేరుగా ఇన్వెస్టిగేషన్ చేయడంతో పాటుగా ఇద్దరిని కలిపి కూడా విచారించారు. రోజులు గడుస్తున్నాయి. పోస్ట్ మార్టం రిపోర్టు కూడా పోలీసులకు అందింది. కానీ చంపింది ఎవరనేది మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. పాపను పగబట్టింది ఎవరనేది పోలీసులకు అంతు చిక్కడం లేదు. ఇక కుకట్పల్లి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. 5 రోజులు గడిచింది. వందల సీసీ ఫుటేజ్ పరిశీలించారు. కాలనీలో సొంత ఇంటి వారితో పాటుగా గల్లీ వారిని కూడా అడిగి తెలుసుకున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ సీసీటీవీ ఫుటేజ్ ను మొత్తం పరిశీలించారు. ఇంటి దొంగల పనేనా అంటూ కూడా ఇంటిలోని వారందరినీ కూడా తమదైన స్టైల్లో విచారించారు పోలీసులు. అయినా ఏ క్లూ దొరకలేదు. దీంతో చిన్నారిని అంత దారుణంగా ఎవరు చంపారనేది ఇంతవరకు తెలుసుకోలేదు. అంతేకాదు పాపను పొడిచిన కత్తిని కూడా కనిపెట్టలేదు. ఇంట్లో 3 కత్తులుండగా ఒకటి మాత్రం మిస్ అయింది. మరోవైపు నిన్న పాప తల్లిదండ్రులను దాదాపు 7 గంటల పాటు విచారించారు పోలీసులు. ఇద్దరిని వేరువేరుగా ఇన్వెస్టిగేషన్ చేయడంతో పాటుగా ఇద్దరిని కలిపి కూడా విచారించారు. రోజులు గడుస్తున్నాయి. పోస్ట్ మార్టం రిపోర్టు కూడా పోలీసులకు అందింది. కానీ చంపింది ఎవరనేది మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. పాపను పగబట్టింది ఎవరనేది పోలీసులకు అంతు చిక్కడం లేదు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న ఏదైతే పాప తల్లిదండ్రులను దాదాపుగా 7 గంటలుగా విచారించినట్లుగా తెలుస్తుంది. ఏంటి ఈ విచారణలో ఏమైనా కీలకమైన విషయాలు బయటకు వచ్చాయా? 5 రోజులు కావస్తున్నా ఇప్పటికీ ఈ కేసు కొలిక్ రాకపోవడంపై మాత్రం కుకట్పల్లి పోలీసుల పైన తీవ్ర విమర్శలు పెరుగుతా ఉన్నాయి. ఈ జనరేషన్ లో ఇంత టెక్నాలజీని ఉపయోగించి ప్రతి కేసుని 24 గంటల్లో ఛేదించేటువంటి పోలీసులు 5 రోజులు గడుస్తున్నా కనీసం బేసిక్ ఎవిడెన్స్ కుకట్పల్లి పోలీసులు సేకరించలేకపోయారు అంటూ మాత్రం సైబరాబాద్ పోలీసుల పైన తీవ్ర విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. హై కమిషనరేట్ పరిధిలో ఐటీ సెక్టార్ ఉన్నటువంటి ప్రాంతం సైబరాబాద్ కమిషనరేట్. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నటువంటి కమిషనరేట్ సైబరాబాద్ కమిషనరేట్. ఈ కమిషనరేట్ పరిధిలోనే జరిగినటువంటి ఈ కేసులో 5 రోజులు గడుస్తున్న పాప హత్య కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ దొరకకపోవడము, ఎలాంటి ఆనవాళ్లు దొరకకపోవడము, ఎలాంటి బేసిక్ ఎవిడెన్స్ దొరకకపోవడము, అసలు ఇంట్లోకి వచ్చి ఎవరు హత్య చేశారు, ఆ హత్య చేసినటువంటి కత్తి ఎక్కడ, ఇవన్నీ పక్కన పెట్టి మళ్లీ తల్లిదండ్రులపైనే అనుమానం వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులనే నిన్న 7 గంటల పాటు విడివిడిగా విచారణ చేపట్టి వారిపైనే అనుమానం వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు వివాహం జరగక ముందు వారి పరిస్థితులు ఏంటి, వారు ఎక్కడెక్కడ ఉన్నారు, గతంలో ఇంకేమైనా వీళ్ళు వివాదాల్లో ఇరుక్కొని ఉన్నారా, కుటుంబ కలహాలు ఏవైనా ఉన్నాయా, వేరే వ్యక్తులతో గొడవలు ఏవైనా ఉన్నాయా, ఇతర చోట నివాసం ఉన్నప్పుడు లేదా ఈ అపార్ట్మెంట్ లో నివాసం ఉన్నప్పుడు ఎవరితోటైనా గొడవ పెట్టుకోవడం కారణంగానే ఈ పాప హత్య ఘటన జరగాల్సి వచ్చిందా అనే దానిపై కూడా వివిధ కోణాల్లో తల్లిదండ్రులను నేను క్వశ్చన్ చేసినప్పటికీ ఎలాంటి ఆధారాలు అయితే పోలీసులకు ఇప్పటి వరకు లభించలేదు. ఇంకొన్ని రోజులు సమయం పట్టేటువంటి అవకాశం కనబడతా ఉంది. సింగిల్ ఎవిడెన్స్ కూడా ఎవరు హత్య చేశారు, హత్య చేసినటువంటి దుండగులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎటువైపుగా పోయారు, ఉపయోగించినటువంటి కత్తి కూడా దొరకకపోవడము, కనీసం ఎలాంటి చిన్న ఫింగర్ ప్రింట్, ఫుట్ ప్రింట్ దొరకకపోవడంపై మాత్రం ఈ కేసులో పోలీసులకు పెద్ద సవాల్గానే మారింది అనుకోవాలి. పెద్ద పెద్ద దోపిడీ కేసులు, పెద్ద పెద్ద ఈ రాబరీ కేసులని ఇప్పటి వరకు ఛేదించినటువంటి పోలీసులు, బీహారీ గ్యాంగ్, ఇరానీ గ్యాంగ్ లాంటి కేసులని ఛేదించినటువంటి పోలీసులు, పక్క రాష్ట్రాలకు వెళ్లి నిందితులని ధైర్యంగా పట్టుకొచ్చినటువంటి ఈ పోలీసులు లోకల్ గా ఉన్నటువంటి ఈ హత్య కేసుని మాత్రం ఇప్పటి వరకు ఛేదించలేకపోయారంటే పోలీసుల దర్యాప్తు తీరు ఏ విధంగా ఉంటుంది.
పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతోంది, ఇన్ని రోజుల పాటు అలసత్వంగా పోలీసులు వ్యవహరిస్తా ఉన్నారంటూ మాత్రం తీవ్రంగా కుకట్పల్లి పోలీసుల పైన మాత్రం ఈ ఆరోపణలు విమర్శలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇప్పటి వరకు బేసిక్ ఎవిడెన్స్ సేకరించలేకపోయారు. ఈ హత్య ఇంకా మిస్టరీగానే మిగిలిపోనుందా, ఈ కేసు కొలిక్కి రాకపోతే పాపని చంపినటువంటి వ్యక్తి ఎవరు అనే దానిపై కూడా పోలీసులు ఎవరిని నిందితుడి కిందికి చేసి ఈ కేసుని కంక్లూడ్ చేయబోతా ఉన్నారంటూ మాత్రం తీవ్ర విమర్శల పాలవుతా ఉన్నారు. ఇప్పటికీ ఎస్ఓటి పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినటువంటి పోలీస్ శాఖ ఈ కేసుకు సంబంధించి ఎటువైపుగా వెళ్లినా ఎలాంటి క్లూ లేకపోవడంపై మాత్రం పెద్ద తలనొప్పిగా కుకట్పల్లి పోలీసులకు ఈ కేసుగా మారిందని భావిస్తా ఉన్నారు. ఈ రోజు కూడా తాము ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ అపార్ట్మెంట్ వాసులను ఇప్పటికే విచారించి సుమారు 100కు పైగా సీసీ కెమెరాలని పరిశీలించి అటువైపుగా ఉన్నటువంటి గల్లీలో ఉన్నటువంటి కెమెరాలన్నీ కూడా పరిశీలించినా కూడా ఇప్పటి వరకు ఈ కేసులో ఎలాంటి క్లూ దొరకకపోవడంపై మాత్రం ఈ కేసు ఇంకాస్త ఇంట్రెస్టింగ్, పోలీసుల పైన ఒత్తిడి పెంచే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు అంటూ మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది. ఈ కేసులో మైనర్ బాలిక హత్య చేసింది ఎవరు, ఎందుకు హత్య చేశారు, 20కు పైగా కత్తిపోట్లను పాప ఒంట్లోకి దింపాల్సినటువంటి అవసరం ఎవరికి ఏర్పడింది, అంత కోపం అంత ఆవేశం ఈ కుటుంబం పైన ఎందుకు పాపనే టార్గెట్ గా చేసి హత్య చేశారు, బెదిరించేటువంటి ప్రయత్నం చేశారా, మట్టుబెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రీ ప్లాన్ మర్డర్ జరిగిన అనే ఒక కోణంలో మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతోంది. అయితే రవితేజ, నిన్నటి వరకు పోలీసులు నిన్న సాయంత్రం వరకు ఏదో ఒకటి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందంటూ కూడా పోలీసులు చెప్పిన సందర్భం ఉంది. మరోపక్క అటు స్థానికులు ఏమైనా మాట్లాడుకుంటున్నారా పోలీసుల తీరుపైన? పోలీసుల విచారణ కొంత అలసత్వంగా ఉండడం కారణంగానే ఈ రోజు ఈ కేసు ఇంకా కొలిక్కి తీసుకురాలేకపోతా ఉన్నారు. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ సాగించట్లేదు కాబట్టి ఈ కేసుని ఇంకా ఫైనల్ కంక్లూడింగ్ కి తీసుకురాలేకపోతా ఉన్నారంటూ మాత్రం స్థానికులు పోలీసులను ప్రశ్నిస్తున్నప్పటికీ ఎవరైతే ప్రశ్నిస్తున్నటువంటి వారినే తీసుకెళ్లి అనుమానితులుగా భావించి వారిని వివిధ కోణాల్లో విచారణ చేపడతా ఉన్నారే తప్ప ఈ కేసు కనీసం ఒక సింగిల్ స్టెప్ కూడా ముందుకు పోలేనటువంటి పరిస్థితి. ఏ కోణంలో ఈ కేసుని విచారణ జరిపినా ఆ కోణం సరైనటువంటి పద్ధతిలో లేదు అంటే మళ్ళీ ఇంకో కోణాన్ని వెతుకొని ఆ కోణం ద్వారా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తా ఉన్నారు. ఎన్ని కోణాల్లో ఈ కేసు ప్రయత్నం జరిపినా ఇప్పటి వరకు సింగిల్ ఎవిడెన్స్ కూడా కుకట్పల్లి పోలీసులు సేకరించలేకపోయారు. అంటే ఈ పకడ్బందీగా నిందితుడు, దుండగులు ఈ ప్రీ ప్లాన్ స్కెచ్ మర్డర్ ని ఎలా అమల్లోకి తీసుకొచ్చారు, ఎప్పటి నుంచి రెక్కి చేస్తా ఉన్నారు, దీంతో ఎవరెవరి హస్తం ఉంది, ఇంటి దొంగల హస్తం ఏదైనా ఉందా, ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడు అంటూ పోలీసు వదిలినటువంటి ఈ డైలాగ్ ఇప్పుడు నిజంగానే అచ్చుగుద్దినట్టు అలాగే ఈ కేసు దర్యాప్తు కొనసాగుతా ఉంది. ఏ పోలీసులను టచ్ చేసినా బయటి దొంగలను పట్టలేడైనా పట్టలేడంటూ వదిలినటువంటి ఈ డైలాగ్ నిజంగానే ఇది ఇంటి సభ్యుల పాత్ర ఏదైనా ఉండవచ్చా అనే దానిపై కూడా ఇంకా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అందుకోసమే తల్లిదండ్రులని నిన్న పిలిపించి 7 గంటల పాటు విడివిడిగా విచారణ చేపట్టి పూర్వ చరిత్ర, బ్యాక్గ్రౌండ్, వివాహం కంటే ముందు, వివాహం తర్వాత, అమ్మాయిది అబ్బాయిది ఏ ప్రాంతము, అప్పటి నుంచి మొదలుకొని నిన్న హత్య జరిగేంత వరకు కూడా అన్ని కోణాలు వారి నుంచి సేకరించి ఈ కుటుంబ సభ్యుల గొడవలతోటే ఇదైనా హత్య జరిగి ఉండవచ్చు అనే ఒక కోణంలో కూడా పోలీసులు పరిశీలిస్తా ఉన్నారు. ముందుగా చేతాబడి, ఆ తర్వాత దోపిడీ దొంగల పని అని, ఆ తర్వాత పాపపై ఏదైనా అఘాయిత్యం జరిగి ఉండొచ్చని, ఆ తర్వాత అపార్ట్మెంట్ వాసుల యొక్క పాత్రతోటే ఈ హత్య జరిగిందని, తర్వాత తల్లిదండ్రుల పాత్ర ఏదైనా ఉండవచ్చా అని ఆ కోణంలో వెరిఫై చేసినప్పటికీ ఎన్ని కోణాల్లో ఈ కేసు దర్యాప్తు జరిపినా కుకట్పల్లి పోలీసులు సింగిల్ ఎవిడెన్స్ ఈ కేసులో సేకరించకపోయారు కాబట్టి తీవ్ర విమర్శల పాలవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంటుంది. అదే రవితేజ, ఇప్పుడు ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ఇప్పుడు అటు నుంచి పోలీసుల నుంచి ఇంటి దొంగ ఈశ్వరుడైనా పట్టుకోలేడన్న డైలాగులు, మరోపక్క అటు కుటుంబం ఈ విషయంపై ఏమైనా స్పందించిందా? 5 రోజులు గడుస్తున్నా కూడా పోలీసులు రకరకాల వివరాలు ఇస్తున్నారు కానీ ఇంతవరకు క్లారిటీ ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఏమైనా ప్రెషర్ చేస్తున్నారా? హత్య జరిగినటువంటి వెంటనే మైనర్ బాలికను వారి సాంప్రదాయబద్ధంగా వారి ఊర్లోకి తీసుకెళ్లి దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత ఈ కేసుని తప్పనిసరిగా త్వరలో ఛేదించి ఈ కారకుడైనటువంటి నిందితులని ఖచ్చితంగా మీడియా ముందు ప్రవేశపెట్టి వాళ్ళని కటకాల పాలు చేస్తామంటూ మాత్రం ఈ విషయాన్ని పదే కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నప్పటికీ 5 రోజులు కావస్తున్నా ఒక హత్య కేసుని ఛేదించలేకపోయారు, హత్య కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి నిందితులని గుర్తించలేకపోయారంటూ కూడా తల్లిదండ్రులు పోలీసుల పైన అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎంతసేపు అపార్ట్మెంట్ వాసులని తమ పైన అనుమానం వ్యక్తం చేస్తూ ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, ఖాళీగా ఉండట్లేదు అని చెప్పుకోవడం కోసం మాత్రమే
కుకట్పల్లి పోలీసులు ఇలా వ్యవహరిస్తా ఉన్నారే తప్ప నిజమైనటువంటి నిందితులను ఇప్పటి వరకు కనుగొనలేకపోయారు, కనీసం ఆచూకీ తెలుసుకోలేకపోయారు. ఎక్కడ ఈ కత్తి హత్య చేసిన తర్వాత పడేశారనే ఆ కీలక ఎవిడెన్స్ ని సేకరించలేకపోయారు. ఈ కేసుని ముందుకు దర్యాప్తు చేస్తా ఉన్నాము, ఏదో రకంగా పని చేస్తా ఉన్నాము అంటూ ఉన్నతాధికారుల దృష్టిని మళ్లించడం కోసమే, వారి దృష్టిలో పడడం కోసం మాత్రమే అపార్ట్మెంట్ వాసులని, పక్క వారిని, ఇంటి కుటుంబ సభ్యులని, వాళ్ళ పూర్వం ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారే తప్ప ఈ ఇంట్లోకి ఎవరు ప్రవేశించారు, ఎవరు బయటికి వెళ్లారు, ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, హత్య చేయాల్సినటువంటి వ్యక్తులు ఎవరు, ఇప్పటి వరకు 5 రోజుల వరకు ఆ విషయాలని సేకరించకుండా ఎంతసేపు అపార్ట్మెంట్ వాసులనే ఈ కేసులో వారి పాత్ర పైనే దృష్టి పెట్టినటువంటి పోలీసులు వివిధ కోణాల్లో దీన్ని దర్యాప్తు చేయలేకపోతా ఉన్నారంటూ మాత్రం క్లియర్ గా ఈ విషయాలన్నీ కూడా పోలీసులకు ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తా ఉన్నారు. ఇటు కుటుంబ సభ్యులు కూడా పోలీసుల దర్యాప్తు తీరులో అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పటిలోపు ఈ కేసు సుఖాంతంగా ముగియనుంది, ఎప్పటిలోపు ఈ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. అసలు ఈ కేసులో నిందితుడు దొరుకుతాడా లేదా, ఇలాగే సస్పెన్స్ గా కొన్ని ఏళ్ల పాటు ఆ కేసుని మిస్టరీగానే ఉండిపోతుందా అనే దానిపై మాత్రం తల్లిదండ్రులకు మాత్రం కొంత కలవరం మొదలైంది. పోలీసులు భరోసా కల్పిస్తూనే త్వరలో ఈ కేసుని ఛేదిస్తామంటూ మాత్రం వారికి ఆ బాధ్యతగా వ్యవహరిస్తా ఉన్నామంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ తల్లిదండ్రులు మాత్రం పోలీసుల పైన నమ్మకం లేనటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉంటుంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.